గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం అస్సలు బాగాలేదు. సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ డూపర్ హిట్, చాలా హైలైట్. సో ఈ విషయాన్ని మనం చెప్తున్నది కాదు, కొంతమంది నాన్ ఫ్యాన్స్ మాత్రం సినిమా గురించి నెగిటివ్ గా చేయడానికి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిందా? నేను జనవరి 10th అనుకున్నానే. అవును, జనవరి 10th కి రిలీజ్ ఇది. మరి ఫస్ట్ హాఫ్ సో సెకండ్ మన వాళ్ళ నాలెడ్జ్ అట్లా ఉంటది. సో ఇదంతా ఎట్లా చెప్తున్నారంటే, శ్రీకాంత్ రీసెంట్ గా కొన్ని మాటలు చెప్పాడు. అది కూడా సినిమా గురించి ఆయన కానీ స్టోరీ గురించి కానీ చెప్పుకున్నాడు. ఎక్కడ చెప్పలేదు. జస్ట్ ఆయన క్యారెక్టర్ గురించి మాత్రమే చెప్పుకున్నాడు. మనకు శంకర్ గారు వచ్చి స్టోరీ గురించి చెప్తున్నప్పుడు, ముఖ్యంగా నా క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు, ఫస్ట్ హాఫ్ లో నా క్యారెక్టర్ వచ్చినప్పుడు ఏంటబ్బా నా క్యారెక్టర్ ఇట్లా ఉందా, చెయ్యాలా వద్దా అని నాకెందుకు అడుగుతున్నాడు ఈ క్యారెక్టర్ కి ఎందుకు చెప్తున్నాడు. బట్ దాని తర్వాత ఆయన ఏంటంటే, ఓకే ఈ క్యారెక్టర్ నేనే చేయాలి, ఎందుకంటే మంచి హైప్ ఉంది, దానికోసం ప్రతిరోజు షూటింగ్ వచ్చే ప్రతిరోజు 4 గంటలు ఓన్లీ మేకప్ కి వాళ్ళ ఫాదర్ లాగా ఎగ్జాక్ట్ చూపించడానికి కూడా శంకర్ గారు చాలా ట్రై చేశారట. ఆ లుక్ చూసిన తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా షాక్ అయిపోయారంట. సో ఎప్పుడైతే వాళ్ళ అమ్మ ఆ లుక్ చూసి షాక్ అయిందో అప్పుడు ఫిక్స్ అయిపోయారంట, అరే ఇది నాకు పర్ఫెక్ట్ క్యారెక్టర్ రా అనే విధంగా. ఇంకోటి ఈ యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఇది ఐ గెస్ ప్రతి సినిమాకి ఇది ఒక కామన్ అనుకుంటా. అసలు మేబీ వీళ్ళు మరి ఏ హీరోకి ఫ్యాన్స్ అవుతారో నాకు తెలియదు, కానీ ఏ హీరో సినిమా వచ్చినా ఈ సీన్ బాగోదు, ఈ సినిమా బాగుంటది, ఈ సీన్ బాగోదు అంటే ఫస్ట్ హాఫ్ బాగోలేదు అని చెప్పడం అయితే నాకు ఇంకా నవ్వు వస్తుంది. అంటే హీరోలు అందరుగా పక్కన పెడితే ఓన్లీ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు విషయంలో ప్రతి ఒక్క సినిమాకి ఇది మాత్రం కామన్ అయిపోయింది. ఆ సినిమా అట్లా ఇట్లా చేస్తారు, చాలా నెగిటివిటీ చేశారు దాని. కానీ వాళ్ళ ఫ్యాన్స్ నిజంగా మెచ్చుకోవాలా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని చాలా నిలబెట్టారు దాన్ని నిలబెట్టారు. అసలు ఆ మార్కెట్ కూడా రాకపోయేది ఆ సినిమాకి, జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది అంతే సినిమా, కానీ మంచి హిట్ సంపాదించింది. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా అంతే బజ్ క్రియేట్ అవుతున్న టైంలో ఫస్ట్ హాఫ్ బాగాలేదని, సెకండ్ హాఫ్ బాగాలేదు, ఇది అంతా పక్కకు పెడితే ఆయన సంక్రాంతికి రాబోతున్నారు, ఖచ్చితంగా ఆయన ఒక మంచి హిట్ తీసుకొని వెళ్తారు. నెగిటివ్ గా చెప్పే వాళ్ళందరూ కూడా ఒక పాయింట్ గుర్తు చేసుకోవాలి, మీరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే అంత సూపర్ డూపర్ హైప్ కి సినిమా అనేది వెళ్తారు. తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది సినిమా. అండ్ మీరు ఏ మోడల్ తీసుకొని ఇట్లా చెప్తున్నారో అవి కూడా కరెక్ట్ కాదు. ఆయన జస్ట్ ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన ఆలోచించిన దాని గురించి చెప్తున్నాడు తప్ప స్టోరీ గురించి కాదు.